పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరించి నీవు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాను నాయన. ఆ విధంగా మరియా భయపడుతూ ఉండగా అక్కడ ఏమంటున్నాడంటే, ఏమంటున్నారు గురుగారు, దావీదు గోత్రంలోను యూదా గోత్రంలోను దావీదు వంశంలోను ఉన్న దావీదు వంశంలోను ఉన్న యోసేపును అక్కడ ఉండగా ఏమంటున్నాడు అంటే, యోసేపు మరియను తీసుకొని వెళ్ళి ఉండగా అక్కడ బెత్లెహేములో ఏమైందా అంటే అన్ని సత్రములు నిండిపోయి ఉన్నాయి, మరియు అక్కడ ఏ గృహంలో కూడా ఖాళీ లేదు. అలాంటి సమయంలో యోసేపు తన భార్య అయిన మరియను తీసుకొని వెళుతూ ఏమంటున్నాడు అంటే, నిండు చూలలో నా భార్య కనికరించవమ్మా, నిండు చూలలో నా భార్య కనికరించవమ్మా, నొప్పుల బాధ చాలలేకనే తల్లడిల్లెనమ్మా, అయ్యయ్యో అయ్యయ్యో నొప్పుల బాధ తగ్గలేకనే తల్లడిల్లెనమ్మా. నాయన, ఈ విధంగా యోసేపు తన భార్య అయిన మరియను తీసుకొని ఆ బెత్లెహేము నగరం అంతా వెళుతూ ఆయన ఏమంటున్నాడంటే, సత్రాలు నిండిపోయి ఉన్నాయి, ఏ గృహంలో కూడా క్లిక్కిరిసిపోయిన జనముతో ఉండగా మరియను తీసుకొని వెళ్తూ ఉండగా అలాంటి పరిస్థితుల్లో మన ఊరు కూడా వచ్చారయ్యా. మన ఊరికి వచ్చి మన సంఘంలో ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యా మాకు స్థలం ఇవ్వండి అయ్యా అని ప్రాధేయపడ్డాడు యోసేపు గారు. అయినా ఏ ఒక్కరు కూడా స్థలం ఇవ్వలేదయ్యా. అయితే మన సంఘ పెద్దల దగ్గర కూడా వెళ్ళారయ్యా, వాళ్ళు కూడా ఇవ్వలేదయ్యా, స్థలం ఇవ్వలేదు. అయితే చివరికి సంఘ కాపుల ఇళ్ళకి వెళ్ళి అయ్యా నా భార్య నిండు చూడాలని ప్రాధాయపడుతూ ఉండగా వారు కూడా స్థలం ఇవ్వలేదయ్యా. అలాంటి సమయంలో నాయన బెత్లెహేము ఆ పురంలో తిరుగుతూ ఏమంటున్నాడయ్యా అంటే, అయ్యో నిండు చూలాలు నా భార్య, ఎవరు స్థలం ఇవ్వట్లేదే ఎలాగా అనంటూ ప్రాధేయపడుతూ ప్రతిమాలుతూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మార్గ మధ్యంలో మరియా యేసునకు జన్మనిచ్చినది. ఆ జన్మనిచ్చినటువంటి ఆ బిడ్డను తీసుకుని ఒక పశువుల పాకలో ఖాళీ ఉన్నందున ఆ పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆయన పశువుల పాక ఎలాగుందయ్యా అంటే, పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు పుట్టెనురో ఊరన్నో యేసన్న, ప్రభు యేసు పుట్టెనురో ఊరన్నో యేసన్న అంటూ ఉండగా అక్కడికి రాత్రి వేళ గొర్రెల కాపర్లు వారి మందను కాచుకొంచుండగా దూత ప్రత్యక్షమై ఏమంటుందయ్యా అంటే, లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు అని తెలియచేయగా గొర్రెలందరూ ఏ విధంగా గొర్రెల కాపర్లు ఎట్లా